ఓం నమ శివాయ. శ్రీ మాధవ నమ. ఓం శ్రీ సాయిరం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రతిదీ మారబోతుంది. మీ యొక్క ప్రవాసం ముగిసింది. 30 ఏళ్ళ తర్వాత మీ యొక్క జీవితంలోని అద్భుతం జరగబోతుంది. ముందుగా మీ యొక్క పరిస్థితుల్లో మార్పు కనబడబోతుంది. ఈ రాశి జాతకులు ఇక నుంచి మీకు ఎదురయ్యే పరిస్థితులపైన ఈ వీడియో ఒక స్పష్టమైన లోతైన విశ్లేషణ అందిస్తుంది. ఇందులో మనము ఈ రోజున జరిగేటువంటి ప్రధాన గ్రహ యోగాలు, మానసిక సవాళ్ళు, నిర్ణయాల్లోనే గందరగోళం, లభించే అవకాశాల గురించి, ఈ రోజున తిథి ప్రకారం గ్రహ గోచారం రీత్యా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. కేవలం ఒక సాధారణ రాశి ఫలం మాత్రమే కాదు, ఈ రోజున దిశలు, అలాగే దానికి మీరు ఎలా సిద్ధపడాలో కూడా తెలియజేసే ఒక మార్గదర్శి. కాబట్టి మొదటగా మనం ఈ రోజున ఎలా ఉండబోతుందో విశ్లేషించుకుందాం. ఈరోజు మీకు ఒక పునాది అవుతుంది. ఈ సమయంలో శనిదేవుడు మీ 2వ ఇంట్లో, అంటే మీకు సంచారం చేస్తూ ఉంటారు. జ్యోతిష శాస్త్రంలోని ఈ యొక్క శని సంచారాన్ని ఒక ప్రత్యేక పేరుతో పిలుస్తూ ఉంటారు, వెండి పాల. దీని అర్థం ఏమిటి అంటే, ఇది మీ ఆర్థిక పరిస్థితిపైన ఎలా ప్రభావం చూపిస్తుందో లోతుగా అర్థం చేసుకుందాం. సాధారణంగా ప్రజలు శని అంటే భయపడుతుంటారు, కానీ ఈ రాశి జాతకులకు శని యొక్క అనుగ్రహమే ఈ రోజున ధనస్థానంలోని 2వ ఇంట్లో ఉండబోతుంది. ఆయన మీ ధనాన్ని సురక్షితంగా చేస్తాడు. మీరు పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం అంటూ గణాంకాలు చెబుతున్నాయి. శని ఇక్కడ కూర్చొని తన 3వ దృష్టిని మీ 12వ ఇల్లు ఈ రాశిపైన వేస్తున్నారు. ఈ రాశికి సొంత ఇల్లు శని. దీని వెనుక ఉన్న తర్కాన్ని అర్థం చేసుకోండి. తన సొంత ఇంటిని చూస్తున్నాడు. ఖర్చులు మరియు నష్టాల స్థానం అంటే శనిదేవుడు మిమ్మల్ని భార్య, ఆసుపత్రి ఖర్చులు, అనవసరమైన నష్టాలు, చట్టపరమైన ఇబ్బందుల నుంచి కాపాడతారు. మీ పొదుపు పెరుగుతుంది, ఆస్తులు కూడా పెడతారు. ఇనుము, యంత్రాలు, ప్రాపర్టీలపైన పెట్టుబడి పెట్టడానికి ఈరోజు అనుకూల సమయం. ఒక అద్భుతవంతమైన తిథి అవుతుంది. అది ప్రతి నాణానికి 2 వైపులా ఉన్నట్టుగా 2వ ఇల్లు, వాక్కు, మాట. శని యొక్క కఠినమైన గ్రహం. శని వాక్కు స్థానంలో కూర్చున్నప్పుడు మాటలు, కటువుతనము వస్తుంది. అయితే ఈరోజు మీరు చాలా జాగ్రత్త. మీరు నిజం చెప్తూనే ఉండవచ్చు. మీరు తార్కికంగా సరైన వారే కావచ్చు, కానీ మీ మాట్లాడే విధానం ఎంత కఠినంగా ఉంటుందంటే మీ కుటుంబ సభ్యులు లేదా బంధువులు మీ పైన కోపగించుకోవచ్చు. ఇక్కడ హెచ్చరిక ఏమిటి అంటే, కుటుంబంలో పాత విషయాలు మళ్ళీ తవ్వి తీసే అవకాశం ఉంది. ఆస్తి విషయంలో లేదా పాత విషయాల గురించి వాదనలు జరగవచ్చు. అందుకే ఎదుటివారి మనసును మీరు బాధించకుండా మృదువుగా మాట్లాడండి. ఒకవేళ కోపం వస్తే ఈ రోజంతా మౌనంగా ఉండండి. ఇది మా విశ్లేషణలో ఒక పెద్ద హెచ్చరిక. దీన్ని నోట్ చేసుకోండి. అప్పు ఇవ్వకండి. శని 2వ ఇంట్లో ఉంటే, అంటే ఈరోజు మీరు ఏదైనా స్నేహితులకి, బంధువులకి లేదా తెలిసిన వారికి డబ్బు అప్పుగా ఇస్తే ఆ డబ్బు ఇక రానట్టే అని చెప్పి భావించండి. ఆ డబ్బు అంత సులభంగా తిరిగి రాదు. పైగా మీరు దాన్ని అడగడానికి వెళ్ళినప్పుడు మీ సంబంధాలు దెబ్బతింటాయి. డబ్బు వస్తుంది, కొంచెం ఆగుతుంది, మళ్ళీ వస్తుంది. డబ్బు ప్రవాహం ఇక నుంచి బాగుంటుంది, కానీ అప్పు ఇవ్వడం మాత్రం మీకు ఆత్మహత్య, అస్యదోషం కావచ్చు. ఈ రోజున గురువు కూడా 5వ ఇంట్లో ఉంటాడు. ఇది చాలా శుభస్థితి. మీరు విద్యార్థి అయితే ప్రాథమిక విద్య మరియు ఉన్నత విద్య కోసం ఇది ఒక సువర్ణ సమయం. మీరు సంతానం కోసం ప్లాన్ చేస్తున్నట్లయితే కనుక ఈ రోజున సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. గురువు దృష్టి మీ లాభస్థానం మరియు లగ్నం పైన పడుతుంది. ఇది మీ బుద్ధిని సరైన దిశలోనే ఉంచుతుంది. కాబట్టి ఈ రోజున మీకు మంత్రం ఏమిటి అంటే, డబ్బు పొదుపు చేయండి, మాటను అదుపులో ఉంచుకోండి, అప్పు ఇవ్వకండి. ఇప్పుడు మనం ఈ రోజున మీకున్న సమయం గురించి తెలుసుకుందాం. ఇక్కడ గ్రహాల గతి మారుతుంది. ఇది మీ కెరియర్లో హై వోల్టేజ్ డ్రామాను తీసుకురాబోతుంది. ఈరోజు సాయంత్రం కూడా మధ్యాహ్నం నుంచి మీ పరిస్థితి మారబోతుంది. గురుగ్రహం ఉచ్చ స్థితిలో ఉంటారు. ఇక్కడ ఒక వినోద భావము ఉంటుంది. 6వ ఇల్లు దుస్థానం.
రోగము, రుణము, శత్రువు గ్రహం ఇక్కడ ఉచ్చ స్థితిలో ఉంటాయి. దీని ఫలితం ఏమిటి అంటే 60 ఇల్లు సేవ అంటే ఉద్యోగానికి సంబంధించింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూ ఉండేవారు, ఐఏఎస్, ఐపీఎస్, తహసీల్దార్, రెవెన్యూ ఆఫీసర్ లేదా మైనింగ్, ఆయిల్, పెట్రోల్ వంటి టెక్నికల్ ఫీల్డ్లో ఉన్నవారికి ఇది రాజయోగం వంటి సమయం. ప్రమోషన్ లభించడం, కొత్త ఉద్యోగం రావడం, పనిచేసే చోట మీ ఆధిపత్యం పెరగడం ఇలాంటివి అన్నీ జరుగుతాయి. మీరు నిరుద్యోగులైతే గనక ఈ రోజున మీకు ఖచ్చితంగా కూడా ఉద్యోగం లభిస్తుంది. కానీ జాగ్రత్త, ఈ సమయంలోనే శత్రువులు వరదలా పుట్టుకొస్తారు. గురువు ఉచ్చస్థితిలో ఉన్నందున మీ శత్రువులు కూడా సామాన్యులు కాదు, వారు హై క్లాస్ వ్యక్తులు అవుతారు. బహుశా మీకు బాస్ లేదా ఎవరైనా పెద్ద అధికారి కావచ్చు. అయితే భయపడకండి. ఎందుకంటే శని ఇప్పటికే 2వ ఇంట్లో కూర్చొని తన 10వ దృష్టితో శత్రువులను చూస్తున్నారు. శత్రువులు వస్తారు, గొడవ చేస్తారు, కుట్రలు చేస్తారు, కానీ చివరికి విజయం మీదే అవుతుంది. శని తన రాశి జాతకులను శత్రువుల చేతుల్లోనే ఓడిపోనివ్వరు. ఇప్పుడు ఒక తీవ్రమైన విషయం గురించి మాట్లాడుకుందాం. ఈ రోజున మీరు ఏమిటంటే గనక ఈరోజు ప్రారంభంలోనే రాహువు మీకు ఈ రాశి వారికి మీకు క్లిష్టమైన సమయం. 12వ ఇల్లు ఖర్చులు, మోక్షం గురించి చెప్తుంది. రాహువు ఇక్కడ ఒక రకమైన భ్రమను కలిగిస్తారు. మా డేటా ప్రకారం ఈ సమయంలో మీరు ఆన్లైన్ ఫ్రాడ్ లేదా సైబర్ మోసగాల గురించి చాలా జాగ్రత్తగా ఉండండి. అంతర్నియంత్రణ ఉందని, ఎలాంటి ప్రభావం తగ్గుతుందని మీరు రిలాక్స్ అవుతారు. సరిగ్గా అదే సమయంలోనే టెక్నాలజీ లేదా ఇంటర్నెట్ ద్వారా మీ పొదుపు పైన దాడి జరగవచ్చు. వేస్ట్ఫుల్ ఖర్చులు జరగవచ్చు. అనవసరమైన ఖర్చులని పరుగులు పెట్టేస్తాయి. డబ్బు ఎక్కడికి వెళ్తుందో మీకు అర్థం కాదు. అందుకే మీరు ఈ రోజున పాస్వర్డ్లు, బ్యాంకు వ్యవహారాలు, ఆన్లైన్ లావాదేవీల విషయంలోనే ఎక్స్ట్రా ఎనర్జీగా ఉండండి. ఆరోగ్యం విషయంలోనే గురువు ఇది మీకు ఏమిటంటే 60 ఇంటి ప్రభావం, ఉబకాయం, కాలేయానికి కారకుడు. శని దృష్టి కూడా ఉంది. మీ బరువు పెరిగే అవకాశం ఉందంటూ డేటా హెచ్చరిస్తుంది. మీ బరువు అదుపు చేసుకునే ప్రయత్నం ఇక మొదలు పెట్టండి. లేదంటే భవిష్యత్తులోనే వెన్నుముక లేదా ఎముకల వ్యాధిగా మారవచ్చు. అలాగే లిక్విడ్ ప్రొవైడ్ కొలెస్ట్రాల్ చెక్ చేయించుకుంటూ ఉండండి. నిర్లక్ష్యం భారీ మూల్యాన్ని చెల్లించేలాగా చేస్తుంది. స్నేహితులారా, ఈ రోజున మీ ప్రయాణంలోనే అత్యంత కఠినమైన కానీ అత్యంత ముఖ్య కాలంలోకి ప్రవేశిస్తున్నారు. ఈరోజు మధ్య సమయం నుంచి జ్యోతిష శాస్త్రంలో చెప్పినట్టుగా పాపకర్త యోగం అని పిలిచే ఒక ప్రత్యేక యోగం ఏర్పడుతుంది. దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీ రాశి ఏమిటంటే గనక చాలా మంచి రాశి, ఎందుకంటే దేవుడి అనుగ్రహం ఉన్న రాశి. కానీ మీ 2వ ఇంట్లో శని కూర్చొని ఉన్నారు అంటే మీ రాశి 2 పాపగ్రహాల మధ్య ఒక శాండ్విచ్ లాగా చిక్కుకొనుంది. దీనివల్ల మీ జీవితంలోనే ఎలాంటి ప్రభావం ఉంటుంది? జీవితం అస్తవ్యస్తంగా మారుతున్నట్టుగా మీకు అనిపిస్తుంది. మీరు ఎంత ప్రయత్నం చేసినా ఫలితాలు రావడంలోనే ఆలస్యం అవుతుంది. మీరు ఏదో ఒక పరిస్థితిలోనే ఏదైనా కాంట్రాక్ట్ లేదా ఏదైనా బంధంలోనే చిక్కుకుపోయినట్టు అనిపిస్తుంది. తపన ఉంటుంది కానీ దాన్ని కనిపించదు. ఒక పైన రాహువు ఇక మీకు భ్రమణ కలిగిస్తాడు. అనవసరమైన ప్రయాణాలు, విదేశాలకు వెళ్ళాలనే కోరిక కానీ అందులోని ఆటంకాలు వస్తాయి. మరోవైపు శని మిమ్మల్ని కఠిన శ్రమ చేయిస్తాడు. ఈ సమయం మీ సహనానికి అసలైన పరీక్ష. కానీ చీకటిలోని ఒక కాంతి కిరణం కూడా ఉంది. భయపడకండి. దేవుడు ఎప్పుడు పరిష్కారం లేని సమస్యను ఇవ్వడు. సరిగ్గా ఇదే సమయంలోనే ఇదే రోజున ఈరోజు మధ్యలో గురుగ్రహ సంచారం 7వ ఇల్లైన ఈ రాశిలోకి, అంటే ఇది ఒక గేమ్ చేంజర్. 7వ ఇల్లు జీవిత భాగస్వామ్యానికి సంబంధించింది. మీకు వివాహం కాకపోతే గనక ఈ రోజున పెళ్ళి బాజాలు మోగే అసలైన అవకాశం ఉంది. గురువు దృష్టి నేరుగా మీ లగ్నం పైన పడుతుంది. మీ పాత కర్తవ్య దోషాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. రంగస్వామ్య వ్యాపారాల్లోనే కొత్త ఉత్సాహం వస్తుంది. భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుంది, అది ఇప్పుడు సర్దుమణుగుతాయి. ఇంట్లో సంతోషం వెల్లివిరుస్తుంది. కాబట్టి ఈరోజు మంత్రం ఏమిటంటే ఆగిపోవద్దు, ఓపికతో నిలబడండి. స్నేహితులారా, ముందుకు వెళ్ళే ముందు మీ యొక్క ప్రత్యేకంగా 2 నిమిషాలు కేటాయించాలనుకుంటున్నాం. మన తల్లులు, సోదరీమణులు
తరచుగా జ్యోతిష్య వీడియోలు వ్యాపారం మరియు ఉద్యోగం గురించి మాట్లాడుకుంటాము, కానీ ఇంటి గృహలక్ష్మిని మర్చిపోతాము. వాస్తవం ఏమిటి అంటే ఈ రాశి మహిళలపైన ఏలినాటి శని ప్రభావం, మానసిక ప్రభావం చాలా లోతుగా పడింది. ఈ రాశి గృహిణీలరా, ఈ రోజున ఈ తిథి నాడు మీకోసం ఏం రాబోతుందంటే జాగ్రత్తగా వినండి. ఈ రోజున మీ గ్రహ గోచారం చాలా బాగా మారబోతుంది. ఈరోజు మీకు రెండవ ఇల్లు అంటే వాక్కు మరియు కుటుంబ స్థానంలో ఉన్నారు. ఈ సమయం మీ అత్తగారి తరపున వారితో కుటుంబంతో కొంచెం సున్నితంగా ఉంటుంది. మీ మాటలు తెలియగానే కటుతనం రావచ్చు, తెలియకుండానే ఇది కలగవచ్చు. మీరు చెప్పేది నిజమే కావచ్చు, కానీ మీ పద్ధతి మర్యాద లేనిదిగా భావించే అవకాశం ఉంది. దీనివల్ల ఇంట్లో గొడవలు జరగవచ్చు. అందుకే ఈ సమయంలోనే మౌనం మీ అతిపెద్ద ఆయుధం. చిన్న చిన్న విషయాలకు స్పందించకండి. అయితే ఒక మంచి వార్త కూడా ఉంది. శని యొక్క వెండి పాయ మీకు శుభప్రదంగా మారబోతుంది. మీరు వింటుంది వాస్తవం. మీలో ఒక మార్పు కూడా కలగబోతుంది. అయితే ఇంటి ఖర్చుల నుంచి మీరు డబ్బు ఆదా చేయడంలో విజయం సాధిస్తారు. మీరు బంగారం లేదా వెండి కొనే అవకాశం ఉందంటూ డేటా చెప్తుంది. ఇది మీ సీక్రెట్ సేవింగ్స్ని పెంచుకోవడానికి మంచి సమయం. మీ పిల్లల చదువు లేదా వారి కెరియర్ గురించి మీరు ఆందోళన చెందుతూ ఉన్నట్లయితే కనుక ఈరోజు మీకు ఊరట లభిస్తుంది. పిల్లలకు మంచి కళాశాలలో సీట్ రావడం, ఉద్యోగం రావడం వంటి వార్తలు మీకు ప్రశాంతత ఇస్తాయి. మీకోసం అతిపెద్ద జ్యోతిష్యం ఏంటంటే కనుక ఈ రోజున మీరు శని 2వ ఇంట్లోకి వెళ్ళినప్పుడు, రాహువు 11వ ఇంట్లోకి వచ్చినప్పుడు మీరు కేవలం వంటగదికే పరిమితం అవ్వరు. ఏదో సొంతంగా చేయాలనే పట్టుదల పెరుగుతుంది. ఈ రాశి మహిళలు ఎవరైతే ట్యూషన్లు, బొటిక్, టిఫిన్ సర్వీస్ లేదా ఆన్లైన్ పని ప్రారంభించాలి అనుకుంటున్నారో లేదా ప్రారంభించి ఉన్నారు, వారికి బాగా కలిసి వస్తుంది. సువర్ణ సమయంగా చెప్పవచ్చు. మీరు ఇంట్లో కూర్చొని ఇదంతా ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటారు. కుటుంబ ఆదాయంలోనే పెద్ద వాటా అందిస్తారు. కేవలం ఒకే ఒక జాగ్రత్త అవసరం. ఈ రోజున మాట విషయంలో జాగ్రత్త. అలాగే మీకు ఏదైనా అనారోగ్య సమస్యలు, థైరాయిడ్, నడుము నొప్పి, కాళ్ళలో నరాల సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. శని శరీర క్రింది భాగాలకు కారకుడు కాబట్టి ఎక్కువసేపు నిలబడి పని చేయకండి. కాల్షియం పరీక్షలు చేసుకుంటూ ఉండండి. కాబట్టి సోదరీమణులారా, ఈ రోజున శాంతి పొదుపు మంత్రాన్ని గుర్తుపెట్టుకోండి. మీ కొత్త ప్రయాణానికి సిద్ధపడండి. ఇక ముఖం పైన చిరునవ్వు తెచ్చుకోండి. దీర్ఘ శ్వాసను తీసుకోండి. ఎందుకంటే మనం ఈ రోజున ఇలా జరగబోతుంది. వెంటనే పరిస్థితి మారబోతుంది. మీరు గత 7.5 ఏళ్ళుగా ఎదురు చూస్తున్న ఒక శుభవార్తకు సంబంధించిన సమాచారం ఈరోజు వినబోతున్నారు. శనిదేవుడి యొక్క 2వ ఇంటి ప్రవేశమే ఇన్ని అనర్థాలకు, ఇన్ని అర్థమైన ఉపయోగాలకు కారణం. కావున జాగ్రత్తగా ఉండండి. సంపూర్ణ విముక్తి శని నుంచి తప్పకుండా కలుగుతుంది. శని మీ 3వ ఇంట్లోకి వెళ్ళినప్పుడు మీ మనసులో మార్పు వస్తుంది. ఆ బరువు, డిప్రెషన్, ఆ భయం అన్నీ మాయమైపోతాయి. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్నటువంటి ఈరోజు మాత్రం గాలిలో తేలుతున్నట్టుగా అనిపిస్తుంది. శని చాలా శక్తివంతంగా ఉంటారు. శని నీచ స్థితిలో ఉన్నప్పుడు పరిగణించినప్పటికీ 2వ ఇంట్లో ఆయన సంచారం మీకు అద్భుత ధైర్యాన్ని ఇస్తుంది. ఇప్పటి వరకు మీరు రక్షణగా వాడారు. మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లారు. మీరు దూకుడుగా ఇక నుంచి ఉండబోతున్నారు. అతి ఉత్సాహం మీ మదిలోకి వస్తుంది. రాహువు మీ 11వ ఇల్లు. వైదిక జ్యోతిష్య శాస్త్రంలోని ఒక నియమాన్ని గుర్తుపెట్టుకోండి. 11వ ఇల్లుని రాహువు రాజలే చేస్తాడు. లాభస్థానం. ఈ రోజున అంతకు ధనం, కోరికలు నిలబు స్థానం ఇది. ఆర్థిక పురోగతి సమయం. షేర్ మార్కెట్ నుంచి ఆశించిన లాభాలు ఆకస్మికంగా వస్తాయి. ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. లాటరీ లేదా ఊహించని మార్గాల ద్వారా లాభం ఉంటుంది. ట్రాన్స్పోర్ట్, ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్ మరియు ఆన్లైన్ పనుల ద్వారా సడన్ వెల్త్, ఆకస్మిక ధనలాభంలో వస్తుంది. మీరు మీ సొంత సామ్రాజ్యం నిర్మించుకోవడానికి ఇది సరైన సమయం అంటూ డేటా చెప్తుంది. ఆదాయం కేవలం ఒకే వలలో చిక్కుకోవడం కాకుండా పలు మార్గాల్లో నుంచి వస్తుంది. అలాగే గురువు మీకు ఎంతో లాభాన్ని కలుగజేయబోతున్నాడు. ఏలినాటి శని కూడా ముగుస్తుంది. రాహువు లాభాలను ఇస్తాడు. గురువు కెరియర్ను చూస్తున్నారు. ఇది గరిష్ట విజయం. మ్యాక్సిమం
అచీవ్మెంట్ సాధించే సమయం ఇది. మీ కృషి ఉండాలి, అప్పుడే సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీ దగ్గర డబ్బు ఉంటుంది, దాన్ని అనుభవించడానికి మానసిక శాంతి కూడా ఈరోజు ఉంటుంది. ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ రోజున ఈ తిథి శని మీకు ఆశ్చర్యాన్ని కూడా ఇవ్వబోతున్నాడు. అలాగే శ్వాసనాళం థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు కొంచెం జాగ్రత్త. ఉత్సాహంలో పడి ఆరోగ్యం నిర్లక్ష్యం చేసుకోవద్దు. చల్లని వస్తువులు, ధూళికి, గాలికి దూరంగా ఉండండి. స్నేహితులారా, ఈరోజు వడిదొడుకులతో నిండిపోతున్నప్పటికీ ముగింపు మాత్రం సుఖవంతంగా ఉంటుంది. ఈ ప్రయాణాన్ని సులభతరం చేయడానికి మా విశ్లేషణ, మేము చెప్పే ఈ 3 అద్భుత పరిహారాలు పాటించండి. వీటిని మీరు దినచర్యలో భాగం చేసుకోండి. మొదటి పరిహారం సప్తది ధాన్యాలు అంటే నవధాన్యాలు వంటివి. రాహువు మరియు కేతువుల కోసం మీరు ఈరోజు ఏమిటంటే కనుక, రాహు కేతువుల పాత్ర చాలా పెద్దదిగానే మీరు చూసే ఉంటారు. 7 రకాల ధాన్యాలను తీసుకొని ప్రతిరోజు ఉదయం మీ ఇంటి పైన పక్షులకు వేయండి. దీని వెనకాల తర్కం ఏమిటంటే కనుక, పక్షులు ఆకాశ తత్వానికి సంబంధించినది. అలాగే రాహుకేతువుల కాలికి సంబంధించిన వారు. మీరు పక్షులకు ఆహారం వేసినప్పుడు మీ జాతకంలో ఉన్న అస్థిరతను మీరు శాంతింపచేసినట్టు. ఈ పరిహారం మీ జీవితంలో స్థిరత్వం తెస్తుంది. రెండవ పరిహారం హనుమాన్ చాలీసా సుందరకాండ. శనిదేవుడి కోసం మీరు ఏమిటంటే గనక, ఈ రోజున ఏలినటి శని ప్రభావం ఉంటుంది కాబట్టి ప్రతిరోజు కూడా ఇక నుంచి హనుమాన్ చాలీసాను చదవండి. ఒకవేళ మీకు చాలా భయంగా ఉన్న, కోర్టు కేసుల సమస్యలు ఉన్న, సుందరకాండలోని 42 నుండి 49వ దోహాలను పఠించండి. విభీషణుడు రాముణ్ణి శరణు కోరే ఘట్టం ఇది. కేవలం 5 నిమిషాల సమయం పడుతుంది, కానీ ఇది మిమ్మల్ని నిర్భయంగా మారుస్తుంది. 3వ పరిహారం సూర్య భగవానుడికి నిత్యము అర్ఘ్యం ఇవ్వడం. ఇది క్రమశిక్షణ తెప్పిస్తుంది. మీ విజయానికి కొనసాగించడానికి ప్రతిరోజు కూడాను ఉదయించే సూర్యుడికి నీటిని సమర్పించండి. ఇది మీ లగ్నాన్ని మరియు వ్యక్తిత్వాన్ని ప్రకాశవంతంగా ఉంచుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళ సారాంశం ఏమిటంటే కనుక, ఈ రోజున ఈ తిథి నాడు డబ్బు పొదుపు చేయండి. అప్పు ఎవరికి ఇవ్వద్దు. పాపకర్తల సమయంలోనే ఓపికగా ఉంటుంది. మోసాలకు గురి కావద్దు. ఇక నుంచి మీ విజయాలను మీరు ఆస్వాదించడం నేర్చుకోండి. ఈ రాశి జాతకులు కొన్ని ఏళ్ళుగా మీ యొక్క జీవితానికి ఖాళీ మార్గం ఉండి ఉండవచ్చు, కానీ దరిద్రాలు ఉండి ఉండొచ్చు. మీ జీవిత గమనానికి అన్ని ఇబ్బందులు ఉండొచ్చు. కానీ ఈ రోజున గ్రహ నక్షత్రాల కొలిమిలోనే జ్ఞానం, అనుభవం, అపారమైన ధనంతో నింపడానికి భగవంతుడే మిమ్మల్ని అనుగ్రహించబోతున్నాడు. శనిదేవుడు మిమ్మల్ని విడగొట్టడం లేదు, ఆయన మిమ్మల్ని సిద్ధం చేస్తున్నాడు. భయపడకండి, పట్టుదలతో ఉండండి. ఈ రోజున మీకు ఖచ్చితంగా కూడా భగవంతుడి అనుగ్రహం, శివారాధన నిత్యం చేసుకోండి. పరమశివుడి అనుగ్రహంతో ఇదంతా జరుగుతుంది. మీరు మీ శారీరక రూపం, ఫిట్నెస్ గురించి ఆందోళన చెందుతూ ఉండవచ్చు. మీరు మీ సమయాన్ని అద్భుతంగా సద్వినియోగం చేసుకుంటారు. ఇది పెండింగ్లో ఉన్న అనేక పనులను పూర్తి చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. మీరు ప్రజలకు గొప్పగా స్ఫూర్తిని ఇస్తారు. బీమా వంటి పెట్టుబడులు అద్భుత రాబడిని ఇస్తారు. ఈరోజు మీకు ఒత్తిడితో కూడుకున్న రోజు అవుతుంది. మీకు ఏమైనా పని సంబంధిత సమస్యలు అంటే వాటిని పరిష్కరించడానికి యత్నించద్దు. మీరు మీ కుటుంబ జీవితంలోని కొంచెం జాగ్రత్త. మీ ఆదాయం ఖర్చుల మధ్య సమతుల్యత కాపాడుకోండి. పొరుగు వారితోని వాదనకు దూరం జరగండి. ఆస్తి వ్యవహారంలో పాల్గొన్నవారు క్షుణ్ణంగా దర్యాప్తు చేసిన తర్వాతనే ఏదైనా ప్రాజెక్టును కొనసాగించండి, లేకుంటే మీ డబ్బు చిక్కుకుపోవచ్చు. ఈరోజు మీరు మతపరమైన తీర్థయాత్రకు వెళ్ళడానికి సిద్ధం కావచ్చు. మీరు మీ పిల్లలు మీ జీవిత భాగస్వామితో కొంత సమయం గడుపుతారు. ఇది మీ సంబంధాన్ని మెరుగుపరుస్తుంది. మీ విలాసానికి పెరుగుతాయి. కెరియర్లోని గణనీయమైన పురోగతి చూస్తారు. ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతి లభించవచ్చు. ఇది వారికి గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. మీరు చాలా కాలం తర్వాత పాత స్నేహితుని కలుస్తారు. ఈరోజు మీరు మేధోపరమైన పనులు, ఆవిష్కరణలు, రచనలతో నిమగ్నమై ఉండిపోతారు. ఈరోజు మీరు కొత్త ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. సుదీర్ఘ పర్యటన లేదా మతపరమైన తీర్థయాత్రకు కూడా అవకాశం ఉంది. వ్యాపారంలో లాభదాయకమైన అవకాశాలు తలెత్తుతాయి. మీరు జాగ్రత్తగా ఉండండి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మధ్యాహ్నం తర్వాత కుటుంబ జీవితం ఆనందంతో నిండి ఉంటుంది. మీరు మీ తల్లి నుంచి ప్రయోజనాలు పొందుకుంటారు. మీరు గొప్ప ఆనందాన్ని అనుభవిస్తారు.
ప్రభుత్వ పనిలో విజయం సాధిస్తారు. ఈరోజు మీకు అనుకూలమైన రోజు అవుతుంది. మీరు ఏ పని గురించి అయినా సరే ఉత్సాహంగానే ఉంటారు. పనిని సకాలంలో సులభంగా పూర్తవుతుంది. కొత్త ఆదాయ వనరులు ఉపయోగించే అవకాశం ఉంది. కళా సాహిత్య రంగాలపైన ఆసక్తి పెరుగుతుంది. మీకు ఆరోగ్యం సాధన కంటే మెరుగ్గా ఉంటుంది. మానసికంగా సంతోషంగా ఉంటారు. సమతుల్యతలు దినచర్యలు నిర్మూలించండి. అధిక అలసట నిర్మూలించండి. పనిలో సానుకూల మార్పు కనబడుతుంది. కొత్త అవకాశాలు రావచ్చు. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. భాగస్వామ్యంలో పనిచేసే వారికి ప్రయోజనం కలుగుతుంది. ఈరోజు జీవిత భాగస్వామ్యత యొక్క ముఖ్యమైన పనులు మీకు పూర్తిగా ఉంటుంది. వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా మధురంగా ఉంటుంది. కుటుంబ వాతావరణం ఆనందంగా ఉంటుంది. యువకులు తమ లక్ష్యాలపైన ఉత్సాహంగా ఉంటారు. సృజనాత్మకంగా పనిపైన ఆసక్తి ఉంటుంది. మీ ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లోని అదృష్టం పొందుకుంటారు. ప్రభుత్వ పనిలోనే మీరు విజయం సాధిస్తారు. పనిలోనే మీ ప్రభావం గౌరవం పెరుగుతుంది. సహ ఉద్యోగుల సహచరుల నుంచి ఆశించిన మద్దతు పొందుకుంటారు. ఊహించని ప్రయోజనం పొందుకోవచ్చు. కానీ పనిలోనే మీ సహచరులను ప్రజలు గౌరవిస్తారు. ఈరోజు మీకు స్నేహితుల నుంచి మంచి మద్దతు లభిస్తుంది. మతపరమైన ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఈరోజు అదృష్టం కొన్ని కొత్త అవకాశాలను తెస్తుంది. మీ వైవాహిక జీవితంలోని ప్రేమ సామరస్యం ప్రబలంగా ఉంటుంది. మీరు మీ పిల్లల నుంచి ఆనందం పొందుకుంటారు. మహిళలు వారి తల్లిదండ్రుల నుంచి మద్దతు శుభవార్తలు పొందవచ్చు. మీ ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. కానీ రిస్క్ తీసుకోకుండా ఉన్నారు. ఈరోజు ఈ రాశి వారికి అనుకూలమైన రోజు అవుతుంది. మీ పెండింగ్ పని ఈరోజు పూర్తవుతుంది. కొన్ని అధికారాల నుంచి మీ బాధ్యతలు గుర్తుకు రావచ్చు. వ్యాపారంలో లాభం వస్తుంది. మీ దగ్గరికి డబ్బు కూడా రావచ్చు. కానీ జాగ్రత్తగా ఉండండి. కొంతమంది శ్రేయోభిలాషులకు మీకు హాని కలిగించవచ్చు. ఇంట్లో కొన్ని పరికరాలు లేదా వాహనంలోని ఏమైనా సమస్యల కారణంగా మీరు డబ్బు ఖర్చు చేయవలసి రావచ్చు. వివాహ జీవితంలో పరస్పరం సామరస్యం మరియు ప్రేమ ఉంటుంది. ప్రేమ జీవితంలో మీ ప్రేమైన వారితో ఏదైనా విషయంపైన భేదాభిప్రాయం ఉండవచ్చు. మీరు కోపంతో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. తలనొప్పి మరియు శరీరంపైన గాయాలు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మీ ప్రభుత్వ సహాయం లభిస్తుంది. పెండింగ్ పనులు పూర్తవుతాయి. ఆధ్యాత్మికతపైన ఆసక్తి ఉంటుంది. సంపదను సంపాదించడం సులభతరం అవుతుంది. ప్రభుత్వం నుండి వ్యాపారంలో గణనీయమైన లాభం, కుటుంబంలోని సంతోషకరమైన వాతావరణం ఉండడం, జీవిత భాగస్వామి పూర్వగతి, మీ సామాజిక స్థితి వంటిది. ఇలా మీ రాశి వారికి అనవసర ఖర్చులు ఉంటాయి. సాయంత్రానికి అపరిచితులతో కాస్త జాగ్రత్త. కొన్ని వివాదాలు రావచ్చు. మీరు వారితో మాట్లాడేటప్పుడు మీ మాటను కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ప్రమాదకరమైన కార్యకలాపాలకు దూరంగా ఉండండి. పాత స్నేహితుల బంధువులను కలుస్తారు. మీకు ఒక శుభవార్త అందుతుంది. ఈ రాశివారు ఈరోజు కొన్ని ముఖ్యమైన సవాళ్లతో నిండి ఉంటుంది. మీ చుట్టూ ఉన్న పరిస్థితులు కొంత ప్రతికూలంగా ఉన్నాయని భావించవచ్చు. ఇది ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సమయం. మీరు మీ అంతర్గత స్వరాన్ని వినాల్సి ఉంటుంది. మీరు కొంత గందరగోళాన్ని ఎదుర్కోవచ్చు. ఇది మీ మనశ్శాంతిని ప్రభావితం చేస్తుంది. మీ సంబంధంలోని కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు. అర్థం చేసుకోవడం లేదా విభేదాల్లోని ఇబ్బంది ఉండవచ్చు. కాబట్టి ఓపికగా ఉండండి. ఈ సమయంలోనే బహిరంగ సంభాషణ ప్రయోజనకరంగా ఉంటుంది. సమస్యలు పరిష్కరించడానికి మీకు వీలు కల్పిస్తుంది. సమస్యలు తగ్గించడానికి మీరు మీ భావాలు స్పష్టంగా వ్యక్తపరచండి. ఈ పరిస్థితిలోని సానుకూలత కొనసాగించడం చాలా ముఖ్యం. ముఖ్యమైన ప్రణాళికలు అమలు చేయడానికి ఇది అనుకూల సమయం. ఆర్థిక కార్యకలాపాలు మెరుగుపడతాయి. అనుభవజ్ఞుల వ్యక్తుల మార్గదర్శకత్వంతో మీ ఆలోచనలు సానుకూలంగా సమతుల్యంగా మారుతాయి. ఈ సమయంలోనే అన్ని పనులు ప్రణాళికాబద్ధంగా జరుగుతాయి. వ్యాపారానికి సంబంధించిన ఆర్థిక విషయాలు మెరుగుపడతాయి. ఇతరులపైన అధిక క్రమశిక్షణ విధించేటప్పుడు మీ ప్రవర్తనలో మార్పు తీసుకురండి. పరస్పర అంగీకారం ద్వారా వివాదాలు, అపార్థాలు పరిష్కరించడానికి యత్నించండి. యువకులు అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే అవగాహన లేకపోవడం వలన మంచి అవకాశాలు కోల్పోయే అవకాశం ఉంది. ఉద్యోగుల అంకిత భావం మరియు కృషి వ్యాపార కార్యకలాపాలను వేగవంతం చేస్తారు. ఈ సమయంలో ఏదైనా ప్రయాణాన్ని వాయిదా వేయడం ఉత్తమం. ఉద్యోగంలో ఉన్నవారు వారి బాధ్యతల కారణంగా అదనపు పని భారం ఎదుర్కొంటారు.
వైవాహిక సంబంధాలు సామరస్యపు పూర్వకంగా ఉంటాయి. యువకులు ప్రేమ వ్యవహారాల్లో సఫలాన్ని వృధా చేయకుండా మీరు జాగ్రత్తగా ఉండండి. కెరియర్ పైన ఎక్కువ దృష్టి పెట్టండి. కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ రాశి వారు భారీ ఆహారాలకు దూరంగా ఉండండి. గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. రోజు ప్రారంభంలోనే ఆదాయాన్ని ప్రభావితం చేసే పరిస్థితి తలెత్తవచ్చు, కానీ నెమ్మదిగా ఉంటుంది. కుటుంబంలో కాస్త గందరగోళం ఉండొచ్చు. ఈ సమస్యలు మధ్యాహ్నం నాటికి మెరుగుపడతాయి. రోజు ప్రారంభంలోనే ఆదాయాన్ని ప్రభావితం చేసే పరిస్థితి తలెత్తవచ్చు, కానీ నెమ్మదిగా ఉంటుంది. కుటుంబంలో కాస్త గందరగోళం ఉండొచ్చు. ఈ సమస్యలు మధ్యాహ్నం నాటికి మెరుగుపడతాయి. కోర్టు వివాదాస్పద విషయంలోనూ విజయం సాధించబడుతుంది. సంబంధాలు మెరుగుపడతాయి. ఉదయం ఆదాయ సంబంధిత విషయాల్లో చిన్న ఆటంకాలు తలెత్తవచ్చు. సహాయం కోసం ఆశించినవి నెరవేరవు. అదనపు కృషి అవసరం. మధ్యాహ్నం మద్దతు లభిస్తుంది. రుణ సంబంధిత సమస్యలు పరిష్కరించబడతాయి. మహిళలకు కొన్ని అసహ్యకరమైన సంఘటనలు ఎదురుకావచ్చు. సాయంత్రం నాటికి పరిస్థితి సాధారణ స్థితికి వస్తుంది. ఈరోజు చర్యలో లాభదాయకమైన పరిస్థితి తలెత్తుతుంది. మీరు ఒక యాత్రకు వెళ్ళే అవకాశం ఉంది. వ్యాపార పర్యటనకు వెళ్ళే అవకాశం ఉంది. ఉద్యోగంలో మార్పు కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రేమ ప్రతిపాదనలు అంగీకరించబడతాయి. మీరు మీ వైవాహిక జీవితంలోనే ఆందోళన పొందుకుంటారు. మిమ్మల్ని మీరే నిరూపించుకోండి. ఇబ్బందులు అధిగమించడానికి సృజనాత్మకతను ఈ విధానాన్ని అవలంబించండి. ప్రతి సవాల్ ఒక అవకాశాన్ని తెస్తాయి. ఈరోజు మీకు అనుభవాల నుంచి మీకు గుణపాఠం వస్తుంది. ముందుకు సాగండి. మీ సవాళ్ళను ఆత్మపరిశీలన చేసుకోండి, అర్థం చేసుకోండి. ఇది మీరు బలంగా ఎదగడానికి సహాయపడుతుంది. ఈ రాశి వారికి ఈరోజు ధనానికి సంబంధించిన ఒక శుభవార్త అందుతుంది. పాత బకాయిలు వసూలవుతాయి. పెట్టుబడుల నుంచి కొన్ని లాభాలు రావచ్చు. మీ ఉద్యోగంలో పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. క్లిష్టమైన సమస్యలు మీ తెలివితేటలతో పరిష్కారం అవుతాయి. ఈరోజు మీకు మీ రాశి జాతకులు తొందరగా ఆవేశానికి లోను కావడం, కోపంలో తీసుకునే నిర్ణయం నష్టాలు వస్తాయి. కాబట్టి ప్రశాంతంగా ఉండడానికి యత్నించండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్.